నెక్స్ట్ చాప్టర్ అమ్మ వర్క్ ఎనర్జీ అండ్ పవర్. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఫస్ట్ ఇయర్ లో హీట్ పార్ట్ లో థర్మోడైనమిక్స్, కైనమాటిక్స్ పార్ట్ లో వర్క్ ఎనర్జీ పవర్ అనేది ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ అమ్మా, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ వర్క్ అని చెప్తామండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ చెప్తాం. ఈ అప్లికేషన్స్ మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. తర్వాత ఎనర్జీ చెప్తాం అమ్ముడు. ఈ ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీ చెప్తాం, పొటెన్షియల్ ఎనర్జీ చెప్తాం, వర్క్ ఎనర్జీ థియరం చెప్తాం. నెక్స్ట్ పవర్ చెప్తాం, దీంట్లో అప్లికేషన్ చెప్తాం. పెద్ద చాప్టర్, నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి. అలాగే అండి ఫార్ములాస్ కనుక కరెక్ట్ గా మనకి గ్రిప్ వస్తే ఎలాంటి సమ్ అయినా చేసేయచ్చు ఈ చాప్టర్ లో. ఓన్లీ ఫార్ములా బేస్ మీద ఉంటుంది. సో వర్క్ ఎనర్జీ పవర్ రైటింగ్ పెట్టండి అమ్మా. ఫస్ట్ సైడింగ్ వర్క్ ఆర్ వర్క్ డన్. వర్క్ ఆర్ వర్క్ డన్. మా చూడండి చిన్న ఎగ్జాంపుల్. సో మన ఇంటి దగ్గర ఒక బాక్స్ ఉందండి, ఒక 10 కిలోగ్రామ్స్ మాస్ ఉన్నటువంటి బాక్స్ ఒకటి ఉంది. ఆ బాక్స్ మనం గట్టిగా చేతులతో పుష్ చేసాం అంటే బాక్స్ మీద మనం చేతులతో పుష్ చేసామంటే దాని మీద ఫోర్స్ అప్లై చేసినట్టే కాదా? ఏమిడో ఒక బాక్స్ మనం నెడుతున్నాము అంటే ఆ బాక్స్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తున్నామా చేయట్లేదా? చేస్తున్నాం సార్. సో నువ్వు ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసి పుష్ చేస్తే అది ఉండవలసిన ప్లేస్ నుంచి కొంచెం ముందుకు జరిగిందండి. మనం పుష్ చేయడం వల్ల ముందుకు జరిగింది. ఆ జరిగినప్పుడు ఎంత డిస్టెన్స్ అయితే జరిగిందో దాన్ని ఎస్ అంటామండి, డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే జనరల్ గా ఒక బాడీ మీద లేదా ఒక పార్టికల్ మీద ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ ఆర్ పార్టికల్ ఎస్ అనే డిస్టెన్స్ మూవ్ అయితే వర్క్ జరిగింది అని చెప్తామండి. ఓకేనమ్ముడు? సో వర్క్ జరిగింది అని మనం చెప్పాలి అంటే మనం అప్లై చేసిన ఎఫ్ అనే ఫోర్స్ వలన ఆ బాడీ ఎస్ అనే డిస్టెన్స్ మూవ్ అవ్వాలి, ఎంతకంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలి. మూవ్ అవ్వకుండా అక్కడే ఉందనుకోండి ఏం యూజ్ లేదండి, వర్క్ జరగనట్లు. మూవ్ అయితే వర్క్ జరిగినట్టు. వాటి దానికి రాస్తున్నా చూడండి. ద డాట్ ప్రొడక్ట్, స్లోగా చెప్తానమ్మా, ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ద డాట్ ప్రొడక్ట్ between force and displacement. The dot product between force and displacement of the body is called work or work done. The dot product between force and displacement of the body is called work or work done. It is represented by
W, that is W is equal to F dot S. అమ్మా రెండు వెక్టార్స్ మధ్యలో డాట్ తీసేస్తే డాట్ ప్రొడక్ట్ వస్తుందమ్మా. డాట్ ప్రొడక్ట్ తీసేస్తే ఎఫ్ఎస్ కాస్ తీటా. రెండు వెక్టార్స్ మధ్యలో క్రాస్ ఇంటూ తీసేస్తే సైన్ వస్తుంది, డాట్ తీసేస్తే క్రాస్ వస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ తీటా. ఇప్పుడు ఎస్ఐ యూనిట్స్ జౌల్ ఆర్ కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. సిజిఎస్ యూనిట్స్ ఎర్గ్ ఆర్ గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. డైమెన్షనల్ ఫార్ములా m power 1 l power 2 t power minus 2. కింద రాయడంలో 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 7 ఎర్గ్. 1 erg is equal to 10 power minus 7 joule. One kilocalorie. 1 kilocalorie. కాదు 1 kilowatt hour. 1 kilowatt hour. Kilowatt hour. 3.6 into 10 power 6 joules. ORR 36 into 10 power 5 joules. Three 3.6 into 10 power 6 joules. 36 into 10 power 5 joules. Last point amma. Work is a scalar. Work is a scalar. Work is a scalar. చాలా ఇంపార్టెంట్. ఎవరో మిస్ అవ్వద్దు ఈ చాప్టర్ అయ్యేంత వరకు.
నోట్ చేశారా అందరూ? సార్ డౌట్. కీర్తి చెప్పమ్మా. అక్కడ 1 జౌల్ ఇస్ ఈక్వల్స్ టు 10⁻9 ERG అన్నారు కదా సార్. ERG అంటే ఎర్గ్. ఎర్గ్ అమ్మా, ఇది సిజిఎస్ యూనిట్స్ అమ్మా. ఎస్ఐ యూనిట్స్ లో వాడిచ్చి సిజిఎస్ యూనిట్స్ లో కన్వర్ట్ చేయమంటే ఇంటూ 10⁻7. వాడు ఇచ్చిందే సిజిఎస్ అయితే ఎస్ఐ లో కన్వర్ట్ చేయాలంటే -10⁻7. ఓకే సార్. రెండు వర్క్ డన్ యూనిట్సే, బట్ జౌల్స్ అనేది ఎస్ఐ యూనిట్స్, ఎర్గ్ అనేది సిజిఎస్ యూనిట్. ఓకే. ఓకేనండి. ఒక్కసారి నేను ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తా. హోస్ట్ నా దగ్గరే ఉంది, వెంటనే ఆన్ చేస్తా. 1 మినిట్ వెంటనే ఆన్ చేసేస్తా. ఓకేనారా? ఓకే సార్. ఆగిపోయింది, అందుకని ఇప్పుడు 20 మినిట్స్ ఆఫ్ చేస్తే 40 మినిట్స్ కంటిన్యూషన్ వస్తుంది. త్వరగా జాయిన్ అవ్వండమ్మా. మా నెక్స్ట్ స్లైడింగ్. నీకు వచ్చిన చేసి రాని అడిగి చూపించుకుంటే త్వరగా అవుతుంది, నీకు వీటికి త్వరగా అమలు అవుతుంది. పాజిటివ్ వర్క్. ఏమదే మనం ఏమంటే ఇక్కడ ముందు అలాగే సార్. పాజిటివ్ వర్క్. If F and S are moving in same direction, and parallel to each other, then సో ఏం చెప్తున్నాడు క్వశ్చన్ లో వాడు? ఫోర్స్ F and displacement S both are in same direction and parallel to each other. So theta is equal to 0 degrees. We know that W is equal to Fs cos theta. W is equal to Fs cos 0 degrees. We know that cos 0 1. So W is equal to Fs into 1. W is equal to Fs. It is positive work. Positive work or positive work done. Next time, negative work. Negative work. If F and S are moving in opposite direction, but parallel to each other, then మా ప్యారలల్ గా ఉన్నాయి కానీ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. F bar S bar ఆపోజిట్ లో ఉంటే యాంగిల్ 180 degrees. We know that W is equal to
fs cos theta w is equal to fs cos 180 degrees. cos 180 అంటే అప్పుడు -1. therefore w is equal to minus fs. minus fs. it is negative work or negative work done. సార్ ఒక డౌట్ సార్. చెప్పురా. ప్రీవియస్ టాపిక్ సార్, డైమెన్షనల్ ఫార్ములా అది అర్థం కాలేదు సార్. డైమెన్షనల్ ఫార్ములాస్ అది యూనివర్సల్ మెజర్మెంట్స్ లో వస్తుందమ్మా, నేను చెప్తాను. ఈ చాప్టర్ అయిపోయిన నెక్స్ట్ అదే చెప్తా. ఓకే సార్. మీకు మనకి ఈ ప్రోగ్రామ్ లో వర్క్ పవర్ ఎనర్జీ చెప్పిన తర్వాత నెక్స్ట్ యూనిట్స్ మెజర్మెంట్స్ చెప్తా అండి. ఆ యూనిట్స్ మెజర్మెంట్స్ అనేది మనకి బేసిక్ చాప్టర్, కాకపోతే అది ఫస్ట్ చెప్తే టైం టేకింగ్ ఎక్కువ తీసుకుందో మనం ఇది చెప్పాం. వర్క్ పవర్ ఎనర్జీ తర్వాత నెక్స్ట్ చెప్పేది అదే, అప్పుడు నీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫిజిక్స్ లో వచ్చే ప్రతి ఫార్ములాకి అక్కడ డైమెన్షనల్ ఫార్ములా రాయాలమ్మా మనం. ఓకే సార్. డైమెన్షనల్ ఫార్ములా అంటే మాస్ లెంత్ టైముల్లో ఉంటుంది. అది నేను మీకు ఫుల్ గా క్లియర్ గా చెప్తా. అది చెప్పేటప్పుడు ఎస్ఐ యూనిట్స్ అంటే ఏంటి, సిజిఎస్ యూనిట్స్ ఏంటి, ఎంకేఎస్ యూనిట్స్ ఏంటి మొత్తం వస్తాయి అక్కడ. యూనిట్ ఏంటి, డిగ్రీ ఏంటి, డైమెన్షనల్ ఫార్ములా, ఫండమెంటల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ క్వాంటిటీస్, ఇవన్నీ వస్తాయి అక్కడ. ఇక్కడ జస్ట్ నోట్ చేయనప్పుడు అది చెప్పేటప్పుడు ఫుల్ గా చెప్తా. ఓకేనా కీర్తి? ఓకే సార్. అయిపోయిందా ఇంతవరకు? నెక్స్ట్ థర్డ్ వన్, జీరో వర్క్. జీరో వర్క్. if f bar and s bar are perpendicular to each other, then perpendicular to each other, then ఇప్పుడు ఇది ఫోర్స్, ఇది డిస్ప్లేస్మెంట్. సో 2 are perpendicular to each other, so theta is equal to 90 degrees. We know that W is equal to Fs cos theta. W is equal to Fs cos 90 degrees. But cos 90 0. W is equal to Fs into 0. Therefore, W is equal to 0. It is zero work. అమ్మ చూడండి, దీని మీద మంచి ప్రాబ్లం ఒకటి రాద్దాం. A box is pushed through 4.0 meters. 4.0 meters across a floor offering
100 న్యూటన్. Newton force, comma, then the work done by the box is the work done by the box is Sir, 104 joules. ఎంతమ్మా? 104 joules. కాదు, వర్క్ డన్ అడుగుతున్నాం. So 0. 400 joules. వెరీ గుడ్, 400 జౌల్స్ కరెక్ట్. అమ్మడో చూడండి రా, పుష్డ్ త్రూ ద 4 మీటర్స్ అంటే అది డిస్టెన్స్ ఆ డిస్ప్లేస్మెంట్ అవుతుందండి. 4.0 మీటర్స్. అంత డిస్టెన్స్ అది మూవ్ అవ్వడానికి మనం ఎంత ఫోర్స్ కావాలంట? 100 న్యూటన్. వాడు ఏమడుగుతున్నాడండి? వర్క్ డన్. Therefore W is equal to F dot S. W is equal to 100 into 4. W is equal to 400 joules.